మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరంధామయ్య కౌశికిని చంపేస్తానని కౌశికిని మెడపట్టి పైకెత్తి కిందకు వదిలేస్తాడు. కౌశికి తేరుకునే లోపే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మామయ్య మామయ్య అని కౌశికి చుట్టూ చూస్తూ ఇక అరుస్తూ పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. అవి అక్కరుపులు కదా అని కేదార్ అంటూ ఉంటాడు. అవును కౌశికి అరుపులే, ఏంటో పదండి వెళ్ళి చూద్దాం అని అందరూ పరిగెత్తుకొని రాబోతూ ఉంటారు. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చేస్తుంది. ఏమైంది వదిన, ఏమైంది అని దాత్రి కేదార్ అందరూ అడుగుతూ ఉంటారు. మా అనేసి కౌశికి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ముందు నీళ్ళు తాగండి అని దాత్రి నీళ్ళిచ్చి ఇప్పుడు చెప్పండి వదిన అని అడుగుతూ ఉంటుంది. పరందామయ్య మామయ్య నా గొంతు పట్టుకొని నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నించాడు. నా వల్లే వాళ్ళ కుటుంబం అలా అయిందని నా ప్రాణాలు తీయబోయాడు, పీక పిసికి మరి ప్రాణాలు తీయబోయాడు అని కౌశికి అంటుంది. ఏంటి ఆయన చనిపోయి చాలా కాలం అయింది కదా అని దాత్రి చెప్తుంది. అవునని వైజయంతి కూడా చెప్తుంది. లేదు లేదు ఆయన వచ్చాడు అని కౌశికి అంటుంది. మీ మామయ్య వచ్చాడా లేకపోతే మీ నాన్న కూడా వచ్చాడా వదిన అని నిషిక ఇక వెటకారంగా అడుగుతుంది. నిషి చెంప పక్కన కొడతాను జాగ్రత్త, ముందే వదిన చాలా కంగారు పడుతూ భయంతో వణికిపోతుంటే ఏంటా మాటలు అని దాత్రి అరుస్తుంది. మీరు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారు వదిన, మరి చనిపోయిన వాళ్ళు ఎలా వస్తారు, నేను అడగటంలో తప్పేముంది అని నిషిక అడుగుతుంది. లేదు లేదు ఆయన వచ్చాడు, నన్ను చంపేయబోయారు అని కౌశికి చెప్తుంది. ఏమయ్యా లాయరు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా మనుషుల ప్రాణాలు తీయటానికి వస్తారా, దీన్ని పిచ్చనక ఇంకేమంటారు లాయరు, నువ్వు చెప్పు అని వైజయంతి అడుగుతూ ఉంటే చనిపోయిన వాళ్ళు తిరిగి రారు మేడం అని లాయర్ అంటాడు. లేదు అక్క చూశానని చెప్తుంది కదా, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అలా చెప్తుంది అక్క అని కేదార్ చెప్తాడు. ఇక దాత్రి కూడా అవునంటుంది. వచ్చారయ్యా పోలీసులు, ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేస్తారేమో. పోలీసులు ఎలా మాట్లాడుతున్నారో చూడు, అక్కడ వదిన భ్రమపడింది, పిచ్చిదానిలా మాట్లాడుతుంది, ఏదో జరిగింది అని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు ఈ కేదారకుడు అని నిషిక చెప్తుంది. లేదు నిజానికి ప్రేమకి భ్రమకి నాకు తేడా తెలియదంటున్నారా అని కౌశికి అడుగుతుంది. లేదక్క ఇది ఖచ్చితంగా నీ పిచ్చే అని యువరాజ్ అంటాడు. అయినా మామయ్య దహన సంస్కారాలు అన్నీ కూడా దగ్గరుండి మనమే చేయించాం, మరి ఆయన ఎలా తిరిగి వస్తాడు, ఇది ఖచ్చితంగా మీ పిచ్చే. ఎందుకంటే ఇప్పుడు దివ్యాంకతో సురేష్ అన్నయ్య పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు మీరు డిప్రెషన్లో ఇలా మారిపోయి ఉంటారు, ఇలా మాట్లాడుండొచ్చు అని నిషిక చెప్తుంది. వీటన్నిటి మధ్య మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి కదా అని నిషిక చెప్తుంది. అంటే నాకు పిచ్చి పట్టిందని మాట్లాడుతున్నావా నిషి అని కౌశికి అడుగుతుంది. అనాలని లేకున్నా అనేలా మాట్లాడుతున్నారు వదిన మీరు అని నిషిక చెప్తుంది. నిషి అసలు లోపల ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని కేదార్ చెప్తాడు. అంటే ఏంటి, ఇంకా ఆయన గదిలో ఉంటాడు, మనం వెళ్ళి చూస్తే ఉంటాడనే మీరు మాట్లాడుతున్నారు, చనిపోయిన ఆయన్ని మనం కూడా వెతుక్కుంటూ వెళ్ళాలా కౌశికిని అనుకుంటే మీరు కూడా ఇలా తోడయ్యారేంటి, సరేలే మీ మాట నేనెందుకు కాదనాలి, వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని వైజయంతి చెప్తుంది. వదిన కంగారు పడకు, మేము వస్తున్నాం కదా అని దాత్రి చెప్తుంది. ఇక ధైర్యం చెప్పి గదులకు తీసుకురాకనే కీర్తి పాప నిద్రలేచి బెడ్పై కూర్చుంటుంది. ఏం వదిన అని ఏమైందని అడుగుతూ ఉండడంతో లాకర్ రూమ్ చూపిస్తూ ఉంటుంది. కేదార్ దాత్రి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. చూడు జగదాత్రి, ఏ కబోర్డులో అయినా మామయ్య కూర్చున్నాడేమో, కాస్త బయటకు తీసుకురా, చూడక మేము చాలా రోజులు అయింది కదా, మేము కూడా చూస్తాం అని నిషిక ఇక వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. కేదార్ దాత్రి మొత్తం కూడా వెతుకుతారు. ఎక్కడ లేరు వదిన అని బయటకు వస్తారు. ఇంకా బాత్రూంలోనో బాల్కనీలోనో ఎక్కడైనా దాక్కున్నారేమో, మొత్తం వెతకండి, మళ్ళీ అక్కడ వెతకలేదు ఇక్కడ వెతకలేదు అని వదిన పేర్లు పెట్టే అవకాశం ఉంది కదా, వెళ్ళండి అందరూ వెతకండి అని నిషి చెప్తుంది. అందరూ కూడా వెతుకుతారు. ఎక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు కూడా లేవు అని కాచి కూడా చెప్తుంది. ఖచ్చితంగా ఇది వదిన భ్రమపడి ఉంటుంది అని నిషిక చెప్తుంది. భ్రమ అయితే నేను మామయ్యని ఎలా చూస్తాను, సరే నా గొంతు నొక్కేసిన ఫీలింగ్ నాకు అన్నీ తెలుస్తున్నాయి కదా, మనిషినంటే నేను భ్రమపడచ్చు, ఈ నొప్పి కూడా నాకు ఇంకా తెలుస్తుంది కదా, ఇది ఖచ్చితంగా భ్రమ అయితే కాదు కదా అని కౌశికి అంటుంది. సరే కీర్తి పాప ఇక్కడే ఉంది కదా, కీర్తిని అడుగుదాం అని, ఇక్కడ ఎవరైనా వచ్చి వెళ్ళినట్టు నీకు అనిపించిందా అని కేదార్ అడుగుతాడు. లేదు అని కీర్తి అంటుంది. సరే అక్క, ఎవరూ రాలేదని కీర్తి కూడా చెప్పింది కదా, నువ్వేమో వచ్చారని చెప్తున్నావు, దెయ్యం కూడా కాదు మనిషే వచ్చారని చెప్తున్నావు, మాకైతే నమ్మాలని అనిపించడం లేదు, మళ్ళీ లాయర్ ముందర మనం ఎక్కువగా మాట్లాడుకున్నామే అనుకో, నీ మానసిక పరిస్థితి సరిగా లేదని లాయర్ అనుకునే అవకాశం ఉంది అని యువరాజ్ అంటాడు. అవును, ఆయన అందరికీ నీకు పిచ్చని ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది, కాబట్టి ముందు ఆ డాక్యుమెంట్ తీసుకురామ్మి అని వైజయంతి అంటుంది. అలాగేనని కౌశికి గదిలోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది.
మళ్ళీ బయటికి వస్తుంది. జగదాత్రి ఆ డాక్యుమెంట్స్ అయితే కనిపించడం లేదు అని చెప్తూ ఉంటుంది. ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, గుర్తు చేసుకోండి అని నిషిక యువరాజ్ చెప్తూ ఉంటారు. లేదు, నేను అక్కడే పెట్టాను, పెట్టిన చోట లేదు ఇప్పుడు అని కౌశికి అంటుంది. సరే, నేను లాయర్ గారిని పంపించేసి వస్తాను అని కేదార్ లాయర్ దగ్గరికి వస్తాడు. డాక్యుమెంట్స్ కనిపించడం లేదు, కనిపించగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం, అప్పుడు రండి అని చెప్పి కేదార్ పంపించేస్తాడు. చూడమ్మి, నువ్వు డాక్యుమెంట్స్ని ఎక్కడో పెట్టి మర్చిపోయి అక్కడ పెట్టానని చెప్తున్నావు, ఇప్పుడు కనిపించడం లేదని కూడా చెప్తున్నావు. ఇప్పుడు లేని మనిషిని ఉన్నాడని చెప్పావు, ఇప్పుడు డాక్యుమెంట్స్ కూడా అలాగే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. అయినా ఆ లాకర్ కోడ్ నీకు తప్పితే మా ఆయనకు కూడా తెలియదు కదా, మరి ఆ లాకర్ని ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ ఎవరు తీసుకెళ్ళుంటారు అని వైజయంతి చెప్తుంది. లేదు, వదిన మర్చిపోయి ఉంటుంది, ఇదంతా కూడా వదిన భ్రమ, చెప్తున్నాను కదా అని నిషి అంటుంది. చూడు నిషి, ఇదంతా భ్రమ కాదు, ఎవరో డాక్యుమెంట్స్ని తీసుకువెళ్ళారని అర్థం అని దాత్రి చెప్తుంది. ఖచ్చితంగా వదినకి ఏదో అయ్యింది అని నిషిక అంటుంది. అక్క, నేను చూస్తుంటేనే నాకు చాలా భయం వేస్తుంది, ముందు రెస్ట్ తీసుకోక్క, నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు అని కాచి చెప్తుంది. అక్క, ఇంకొకసారి మాత్రం నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్దాం, ఇప్పుడైతే రెస్ట్ తీసుకో అని యువరాజ్ కూడా చెప్తాడు. ఇక ఇదంతా విని దాత్రి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. నిషి, యువరాజ్, వైజయంతి అందరూ వెళ్ళిపోగానే, సారీ జగదాత్రి, ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అక్కడే పెట్టాను, మావయ్య కనిపించడం, డాక్యుమెంట్స్ పెట్టడం అంతా కూడా నాకు గుర్తుంది, కానీ ఈ రోజైతే మీకు ఆస్తి రాయించలేకపోతున్నందుకు సారీ జగదాత్రి అని చెప్తూ ఉంటుంది. అక్క, అవి మాకు కేవలం కాగితాలు మాత్రమే, ఆస్తి రాయించడం లేదని నువ్వు బాధపడకక్క, ముందు రెస్ట్ తీసుకో అని కేదార్ చెప్తాడు. మీ మాట అయితే మేము నమ్ముతున్నాం వదిన, కాబట్టి సంథింగ్ ఏదో జరిగిందని మేము కనిపెడతాం, మీరు రెస్ట్ తీసుకోండి అని దాత్రి అంటుంది. ఇక నిషిక, యువరాజ్, వైజయంతి ఒక చోట నిలబడి హైఫై ఇచ్చుకుంటుంటారు. అబ్బా, వైజయంతి అందరూ కూడా హైఫై ఇచ్చుకొని వదిన్ని భలే ఇరికించాం అని నిషిక చెప్తూ, మామయ్య మీరు కూడా వచ్చి మాతో ఈ సంతోషాన్ని పంచుకోండి అని నిషి, యువరాజ్, కాచి అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అప్పుడే పరందామయ్య నడుచుకుంటూ అక్కడికి వస్తారు. అరే, మస్తు ఖుషి కదా, మీరంతా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోయింది కదా అని చెప్తూ ఉంటాడు. అవును, మీ వల్ల కాంతంటూ ఏముంది మామయ్య అని నిషిక అంటుంది. మీరు మాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామయ్య అని యువరాజ్ కూడా చెప్తారు. అన్నట్లు నేను పరందామయ్య కాదు, పరందామయ్య తమ్ముడిని అని కౌశికి కనిపెట్టలేదా, సబ్ కుచ్ అంతా ఖుషీనే కదా అని హిందీలో మాట్లాడుతూ ఉంటాడు. ఎటువంటి డౌటు రాలేదు, అసలు మా కౌశికి అక్క భయంతో వణికిపోయింది, భలే పరుగులు పెట్టింది తెలుసా అని కాచి చెప్తుంది. అవునని నిషి కూడా చెప్తుంది. మీరంతా హ్యాపీ, నాకు కూడా హ్యాపీ, ఇదిగో యువరాజ్, నువ్వు చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసాను అని ఆస్తి పత్రాలు యువరాజ్ చేతిలో పెడతాడు. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్, ఆస్తిపత్రాలు నేను చెప్పగానే మీరు నటించి తీసుకొచ్చినందుకు అని ఈ వజ్రపాటి కుటుంబానికి ఒకే ఒక్క వారసుడు ఉండాలి, అది కూడా యువరాజ్ మాత్రమే ఉండాలి. వజ్రపాటి యువరాజ్, వజ్రపాటి కుటుంబానికి వారసుడు రాజు, ఒకే ఒక్కడు ఈ కుటుంబానికి అని యువరాజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. రే అబూడా, వెంటనే ఆస్తిపత్రాలని చించి ముక్కలు చేసేరా అని వైజయంతి అంటుంది. ఆస్తి పేపర్స్ని యువరాజ్ అయితే ఇక చించేస్తాడు. వెంటనే నిషి వాటిని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చించేస్తుంది, వాటిని విసిరి కొడుతుంది. నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన జగదాత్రిని నా నెత్తిపై తీసుకొచ్చి పెడతానంటే ఇలా చేయక ఇంకెలా చెయ్యాలి కౌశికి వదిన్ని, అందుకే పిచ్చిదాన్ని చేసేసాం కదా అని నిషిక చెప్తుంది. అన్నట్లు పరందామయ్య గారికి ఒక తమ్ముడు ఉన్నాడన్న విషయం మనకు తెలియదు, ఇదంతా నీ వల్లనే అపోడా, నీ వల్లనే తెలిసింది, ఇప్పుడు నీ వల్లే ఈ ఆస్తి పేపర్స్ని చించేసి ఆస్తి పోకుండా కాపాడుకున్నాం అని వైజయంతి కూడా చెప్తుంది. అసలు మా అన్నయ్యకి నేను ఒక తమ్ముడిని ఉన్నాడన్న విషయం మీకు కూడా ఇప్పటికీ ఎందుకు తెలియదు అంటే, చిన్నప్పుడు సంధి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు, ఎప్పుడు కూడా నన్ను కొడుకుగా కూడా మా నాన్న చూడలేదు, ఎప్పుడు నేను ఆ కుటుంబానికి దూరంగానే ఉన్నాను, చివరికి మా అన్నయ్య దహన సంస్కారాలు కూడా నన్ను రానివ్వలేదు కదా, ఏదైతేనే మా అన్నయ్య కుటుంబానికి ఆ గతి పట్టించిన కౌశికి చావు చూసే వరకు నేను అస్సలు ఊరుకోను అని బాలరాజు చెప్తాడు. సురేష్ బాబు ఇంటికి వచ్చినప్పుడు నేను అక్కడ కొన్ని ఫోటోలు చూశాను, ఆ ఫోటోల్లో బాలరాజు మామయ్య ఉండడం గమనించాను. అప్పుడు ఎంక్వైరీ చేస్తే పరందామయ్య గారికి బాలరాజు అని ఒక తమ్ముడు ఉన్నాడని, పరందామయ్య గారు లాగానే ఉంటాడని నాకు తెలిసింది, అప్పుడే ఈ ప్లాన్ అమలు చేశాను అని యువరాజ్ చెప్తాడు.
కానీ జగదాత్రి వాళ్ళు కనిపెట్టేస్తే అని కాచి అడుగుతుంది. ఏందమ్మి వాళ్ళు కనిపెట్టేది? మనిషిని పోలిన మనుషులు ఉన్నారని చెప్తే నమ్ముతారా ఎవరైనా? పరందామయ్య గారిని చూసేంత వరకు కూడా ఈయన అచ్చం అలాగే ఉన్నాడన్న సంగతి నేను పోల్చుకోలేకపోయాను. ఆయన్ని చూసి ఉండకపోతే నేను అసలు తెలుసుకునేదాన్ని కూడా కాదు. ఇక వాళ్ళేం కనిపెడతారు అని వైజయంతి చెప్తుంది. ఏదేమైనా కౌశికి అక్కని పూర్తిగా పిచ్చిదానిలా చేసే వరకు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని యువరాజ్ చెప్తాడు. ఇక డబ్బులు కట్టని బాలరాజ్ చేతిలో పడతాడు. మామయ్య మీరు కొంచెం ఇంటికి దూరంగా ఉండండి, అవసరమైనప్పుడు నేను మళ్ళీ కాల్ చేస్తాను రండి అని డబ్బులు ఇచ్చి అతన్ని పంపించేస్తారు. ఇక కేదార్దాత్రి అసలు ఏం జరుగుంటుంది ఇదంతా? యువరాజ్ నిషి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని చెప్తూ ఉంటే అవును ఖచ్చితంగా యువరాజ్ వాళ్ళే ప్లాన్ చేస్తున్నట్లున్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లయితే ఇంతటితో ఆగరు. వచ్చిన వాళ్ళైతే మనిషి అని కౌశికి వదిన తేల్చి చెప్పేసింది. చనిపోయిన వాళ్ళైతే ప్రాణాలతో తిరిగి రారు కదా. మామయ్య గారి పోలికలతో ఉన్న వారిని ఎవరినైనా వీళ్ళు తీసుకొచ్చారేమో. ఒకసారి సురేష్ అన్నయ్యతో కలిసి మాట్లాడదాం. అసలు పరందామయ్య గారి పోలికలతో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారేమో తెలుసుకోవాలి అని దాత్రి ఇది చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చింది మనిషి అయితే నేను చెప్పగలను. కౌశికి వదిన మాటలు వింటుంటే అది నిజమే అని చెప్తూ ఉంటారు. ఇక కేదార్ కూడా అవునంటాడు.